బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ ఆఫీసర్ బేరర్ల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగ్గా జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ప్రభారీలతో సమావేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలే టార్గెట్ అని చెప్పారు కిషన్ రెడ్డి. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ప్రచారం మాత్రమేనని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు కిషన్ రెడ్డి. ఈ యొక్క శాసనసభ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా అంకిత భావంతో కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు అందరూ కూడా మనము కలిసికట్టుగా తెలంగాణలో మన పార్టీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో మనము విజయం సాధించడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు కూడా మంచి పోటీ ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా తెలంగాణలో మరి మనము 8 సీట్లలో విజయం సాధించడం, 14% మించి 6.9% నుంచి ఈరోజు 14% నుంచి 15% వరకు కూడా మన యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం, అనేక సీట్లలో మనం 2వ స్థానంలో ఉండడం, మరి ఒక మంచి పోటీని తెలంగాణలో ఇచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తరఫున మనందరం కలిసి కట్టుగా చేసింది. దానికి సంబంధించినంత వరకు కార్యకర్తలందరూ కూడా గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా కష్టపడడం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత, శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీ పటిష్టత కోసం మరి ప్రతి కార్యకర్త కష్టపడి ఈరోజు జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. మనకు వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మీరు గ్రామ స్థాయిలో ఉన్నారు కాబట్టి, క్షేత్రస్థాయిలో ఉన్నారు కాబట్టి ఏ రకంగా ఉంటాయో, ప్రజలు ఏమనుకుంటున్నారో మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు మళ్ళీ మనము పూర్తి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం. ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈరోజు అనేక సర్వేలలో కానీ క్షేత్ర బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ ఆఫీసర్ బేరర్ల సమావేశం నిర్వహించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి స్వప్న లైవ్ ద్వారా అందిస్తారు. స్వప్న, చెప్పండి, బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కూడా బీజేపీ స్పష్టం చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రావ్య, ప్రస్తుతం ఇంకా మీటింగ్ కొనసాగుతూనే ఉంది. ప్రజెంట్ బీజేపీ చెప్తుంది ఏంటంటే వికసిత భారత్ పేరుతోటి గ్రామాల్లోకి వెళ్ళి ఇప్పటి వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారా ప్రజలకు ఏ విధంగా లబ్ధి లభించిందో, అదేవిధంగా ఎక్కడైతే అధికారంలో ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ బీజేపీ ఎలాంటి పథకాలను తీసుకొచ్చింది, రేపు తెలంగాణకు వస్తే ఏం చేయగలుగుతుంది, ఇప్పటి వరకు ఏదైతే తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత, దీనికి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పలేకపోయాము, ఇది ఒక మైనస్గా బీజేపీ భావిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆత్మపరిచయంలో పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే అనుకున్నటువంటి ఎక్కడైతే ఖచ్చితంగా గెలుస్తారో అనుకున్నటువంటి అభ్యర్థులు ఓడిపోవడం, దీనికి ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పేసి బీజేపీ విశ్లేషించుకునే క్రమంలో ఈరోజు కార్యక్రమం కూడా అంటే అందులో భాగంగా ఉంది. మరొకటి ఏంటంటే వికసిత భారత్ పేరుతోటి రేపటి నుంచి యాత్ర మొదలవుతుంది. జనవరి 26 వరకు కూడా ఉండబోతుంది. గ్రామాన గడప గడపకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టాలి. అయితే దీనిలో భాగంగా అక్కడ ఉన్న
అయినటువంటి పదాధికారులతో కానీ జిల్లా స్థాయి నేతలు ఈవెన్ తరుణ్ చౌ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అదేవిధంగా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది పరిస్థితి, మనం ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలి, ఒక నోడల్ ఆఫీసర్ ఏ విధంగా ఉంటాడో ఆ నోడల్ ఆఫీసర్ ఏ విధంగా గైడ్ చేస్తాడో, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒకసారి యాత్ర చేపట్టడానికి ముందు చేయాల్సినటువంటి 1 by 1 స్టెప్స్ ఏంటి అంటే మనం వెళ్ళడానికి ముందు ఆ గ్రామంలో యాత్ర జరగబోతుందని ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఎంత, సామాజిక వర్గ సమీకరణలు, దీని అన్నిటికీ సంబంధించి ఒక గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పిదాలు ఏవి కూడా రిపీట్ కాకూడదని చెప్తున్నారు. దానిలో భాగంగా ఇంకా మీటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే దీంట్లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ అనవసరంగా కొంతమంది మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ కానీ కొంతమంది వెబ్ సంబంధించిన వాళ్ళు కానీ పని కట్టుకొని బీజేపీ పొత్తులో వెళ్తుంది అనేటువంటి మాటలు పదే పదే చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము చెప్పాం, మేము ఎవరితో పొత్తుల్లోకి వెళ్ళము, ఇక కాంగ్రెస్ మాకు ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా అంతే దూరం అని చెప్తూ వస్తున్నాము. అయినప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ కూడా కాంగ్రెస్ గెలవడంలో, బీజేపీ ఓడిపోవడంలో దీని ఇంపాక్ట్ కూడా ఉందని చెప్పేసి విశ్లేషించుకోవడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి స్పష్టం చేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇటు కాంగ్రెస్తోనూ ఇటు బీఆర్ఎస్తోనూ అంటగాకేది లేదు, వాళ్ళతో కలిసేటువంటి ప్రసక్తే లేదు. మాకు ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి, అది కేవలం మా పార్టీకి సంబంధించినటువంటి విషయం. అండ్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సరైనటువంటి అభ్యర్థులు లేకపోవడం, లాస్ట్ మూమెంట్లో చర్య తీసుకోవడం, అంటే చాలా గజిబిజి వాతావరణం మనం అసెంబ్లీ ఎన్నికల టైంలో చూసుకున్నాము. కానీ పార్లమెంట్ ఎలక్షన్ టైంలో అలాంటిది ఏది జరగకూడదు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఇప్పుడు ఎంపీ స్థానాల్లో నిల్చోవడానికి కాకలు తీరిన నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుర్ర నరసయ్య గౌడ్ కానీ, కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, ఈవెన్ జితేందర్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నటువంటి ఎంపీలు బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, సోయం బాబురావు కానీ, కిషన్ రెడ్డి కానీ, వీళ్ళతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేయనటువంటి వాళ్ళు, పోటీకి దూరంగా ఉన్న వాళ్ళు మేము ఎంపీగా అయితే పోటీ చేయడానికి సై అని చెప్పేసి మొదటి నుంచి చెప్పారు. చాలా గట్టిగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారంటే ఇటు రాజకీయ పలుకుబడి అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనం ప్రయత్నిస్తే ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు అనేది మనము కేవలము అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిగా చూసుకోవచ్చు. కానీ ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్స్ అంటూ వస్తే ఎంపీలకు సంబంధించి అది మోదీ వర్సెస్ రాహుల్ యా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడిచేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ డల్ అయినటువంటి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ టైంలో ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వచ్చే వరకు అంటే ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఏ పనులు చేయగలుగుతుంది, వాళ్ళు చేసేటువంటి తప్పిదాలు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఏ వరకు నిలబడలేకపోయారు, అసలే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి వాగ్దానాలు అవి ఎంతవరకు ఇంకా ప్రభావాన్ని చూపుతాయి, ఇవ్వలేకపోతే పరిస్థితి ఏంటి, అంటే సున్నిత దృష్టితోటి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ని పరిశీలించండి. ఎక్కడ ఏ తప్పిదం జరిగినా కూడా ప్రజలకు రావాల్సింది, ప్రజలకు ఇవ్వాల్సింది ఏది ఇవ్వకున్నా కూడా వెంటనే దాని మీద పోరాటం చేద్దాం, గ్రౌండ్ లెవెల్లో ఉండండి. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ అనేవి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అంటే ఖచ్చితంగా మూడోసారి కూడా మోదీ గవర్నమెంట్ రాబోతుంది. మోదీ గవర్నమెంట్ రావాలంటే తెలంగాణకు సంబంధించి మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఖచ్చితంగా ఎంపీలు అంటే మనం గతంలో చూసుకున్నాం, అసెంబ్లీకి సంబంధించినటువంటి మెజార్టీని చూసుకుంటే అప్పుడు 7 వచ్చింది. కానీ ఆ తర్వాత వన్స్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మనకు 14 వరకు వచ్చింది. ఈసారి అసెంబ్లీలో అంటే 14% ఓటింగ్ శాతం, ఇప్పుడు మనకి 14% ఓటింగ్ శాతం కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఓటింగ్ శాతం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మోదీ ప్రభావం అనేది ఇక్కడ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి గతంలో అది సక్సెస్ కాకపోయినా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఆ వర్డ్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినా ఈసారి ఖచ్చితంగా తీసుకెళ్తే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కనుక ఎంపీ స్థానాలు ఎక్కువ గెలిస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఎంత పెట్టుబడులు తీసుకురావాలన్నా ఏం తీసుకురావాలన్నా కూడా యాజ్ ఏ ఎంపీగా మేము ఉంటాము, నిలబడతాము, మేము ఎవరితోటి ఉండము, ఇండివిజువల్గా పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే కిషన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పదాధికారులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, రాష్ట్ర స్థాయి కీలక నేతలు కానీ, తరుణ్ చౌ కానీ వీళ్ళందరితో ఇంకా మాట్లాడుతున్నారు. ఎలా వెళ్దామని అంటే గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఒకటి మనం ఉంచుకొని అంటే గతంలో చేసినటువంటి తప్పిదాల నుంచి ఒక లెసన్ లాగా నేర్చుకొని ఈసారి అలాంటివి ఏవి జరగకుండా సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పద్ధతిలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో అయితే ప్రస్తుతం ఉన్నారు. ఇంకా మీటింగ్కి సంబంధించి కీలక విషయాలు అయితే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పుడైతే వాళ్ళని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి క్రమంలో అలాంటి తప్పిదాలు దొరలకుండా కొత్తగా మనం వెళ్దాము, ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లోకి ఇంపాక్ట్ చూపించాలి. ఈసారి బీజేపీకి గట్టిగా అంటే గతంతో పోల్చుకుంటే మనకు గత ఎన్నికలతో పోల్చుకున్నా ఇంతకుముందు ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీకి ఉన్నటువంటి వాక్యూమ్తో పోల్చుకుంటే ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఒక ప్లస్ అడ్వాంటేజ్ అయితే ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్
కాంగ్రెస్కి ఆల్రెడీ ఒకసారి అధికారం ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలు పరిశీలిస్తున్నారు కాబట్టి ఒకసారి బీజేపీ అంటే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఎంపీలకు సంబంధించి బీజేపీని గెలిపించుకుంటే బెటర్ అనేటువంటి ఆలోచనలో ప్రజలు కూడా ఉండొచ్చు. ఆ దిశగా వాళ్ళని ఆలోచించడం. ఎట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఆయుష్మాన్ భారత్ లాంటివి కానీ, రోడ్డుకు సంబంధించి కానీ ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చారు, ఒక చిట్టా మొత్తం రెడీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అంటే మహిళలకు సంబంధించి, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాల వైజ్గా ఎలాంటి పథకాలను తీసుకొచ్చారు, అవి ఏ విధంగా లబ్ధి పొందుతారు, ఈవెన్ రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, లేదా వివిధ సబ్సిడీల రూపంలో ఇస్తున్నటువంటివి కానీ, దానికి సంబంధించి ఒక పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ తయారు చేసి ఆ లిస్టుని ప్రతి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక రకంగా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు మనకి ప్రజలకి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి నేతలకి మధ్య ఒక గ్యాప్ అయితే వచ్చేసింది. అది గత ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈసారి ఆ గ్యాప్ ఉండకూడదు. రాష్ట్ర నాయకత్వం ఏదైతే సూచిస్తుందో అది కింద ఉన్నటువంటి అంటే కింది స్థాయి నాయకుల వరకు వెళ్ళి వాళ్ళు ప్రజల దగ్గర చేర్చాలంటే పూర్తి స్థాయిలో ఒక క్లీన్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో వెళ్దాం. చివరి నిమిషంలో ఉన్నటువంటి డెసిషన్స్ వద్దు, మనం కలిసి పనిచేద్దాం. అంటే గతంలో ఏంటంటే రాష్ట్ర నాయకత్వాలకు సంబంధించి ఒకరితో ఒకరికి సరిగా పడటం లేదు, వాళ్ళలో కొన్ని విభేదాలు ఉన్నాయి అనేటువంటి మాటలు పదే వచ్చాయి. ఇప్పుడు అలాంటివి ఏమి ఉండకూడదు, ఒకటే లక్ష్యంగా పనిచేద్దాం. మరొకసారి మోదీ గవర్నమెంట్ రావాలి. మోదీ గవర్నమెంట్ రావాలంటే తెలంగాణకు సంబంధించి మనం ఎన్ని ఎంపీ స్థానాలు ఇవ్వగలుగుతాము దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైము ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మోదీ సర్కార్ తీసుకొచ్చినటువంటి పథకాలకు సంబంధించి స్పష్టమైనటువంటి విషయము ప్రజల వద్దకు వెళ్ళాలి. మనం ఏం చేశాము అనేటువంటి విషయాలను ముందు ప్రజల ముందు పెట్టి ఓట్లు అడుగుదాం అనేటువంటి విషయం మీద మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతుంది. వన్స్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ వికసిత భారత్కి సంబంధించి కానీ అదేవిధంగా వీళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్న విషయాలకు సంబంధించి కానీ మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే పొత్తులతో ఉండము అనేటిది ఒకటి స్పష్టం చేశారు. ఇండివిజువల్గా వెళ్తాము అండ్ వికసిత భారత్ పేరుతోటి జనవరి 26 వరకు వరుస కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఆ కార్యక్రమాలు ఏంటనేవి కూడా కొద్దిసేపట్లో ప్రకటించబోతున్నారు కిషన్ రెడ్డి. రైట్ స్వప్న, మొన్న లాస్ట్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ కొన్ని చోట్ల గెలిచినా చాలా చోట్ల ఓడిపోయిన పరిస్థితి మనకి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇంతో ముఖ్య నేతలైన బండి సంజయ్ అయినా, ఈటల రాజేంద్ర అయినా, అటు రఘునందన్ రావు అయినా వీళ్ళు ముఖ్య నేతలుగా ఉన్న వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తావన ఏమైనా వచ్చిందా? ఎలాంటి దిశానిర్దేశం అనేది చేశారు? శ్రావ్య, ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ ఒక 22 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గట్టిగా ట్రై చేసింది. అక్కడ మనం ఖచ్చితంగా కొట్టగలం అనుకుంది. ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించి 4 వస్తాయి అనేది మొదటి నుంచి బీజేపీ గట్టి అంచనా వేసింది. అయితే బీజేపీ ఎక్కడ బొక్కాబోర్లు పడింది అంటే బండి సంజయ్కి సంబంధించి కానీ, అరవింద్కి సంబంధించి కానీ, ఈటల రాజేందర్ ఎట్ ద సేమ్ టైము రఘునందన్కి సంబంధించి కానీ అంత 50,000 మెజార్టీతో ప్రత్యర్థి గెలవడం అనేది చిన్న విషయం కాదు. సో ఓవరాల్గా ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో అనేటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు ఓడిపోవడం బీజేపీని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ పడిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే వెంకటరమణారెడ్డి గెలుపు అండ్ మనకు అక్కడ కామారెడ్డిలో గెలిచినటువంటి గెలుపు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. అండ్ ఏదైతే ఆదిలాబాద్కి సంబంధించి హిందుత్వ ఎజెండా ఏదైతే తీసుకున్నారో అదేవిధంగా ప్రజల వద్దకు పూర్తి స్థాయిలో వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళారు. అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఉన్న విషయం ఖచ్చితంగా ఒక బూస్టప్ అయితే ఇచ్చింది. గత ఎన్నికల్లో ఏంటంటే కేవలం ఒకటే స్థానానికి పరిమితమైంది, కానీ ఇప్పుడు 8 గెలుచుకున్నారు. అండ్ ఓట్ పర్సెంటేజ్ కూడా గణనీయంగా పెరిగింది. కిషన్ రెడ్డి మాట్లాడుతూ 100% అంటే 7 నుంచి 14 పెరగడం, దాన్ని 100%గా తీసుకున్నప్పటికీ ఇంకా వాళ్ళు ఆశించినటువంటి స్థానాలు ఎక్కడైతే కీలకంగా గెలుస్తామనుకున్నారో అక్కడ గెలకపోవడం నిజామాబాదు, కరీంనగర్కి సంబంధించి దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. ఈవెన్ మహబూబ్ నగర్కి సంబంధించి డీకే అరుణ, జితేందర్ రెడ్డి ప్రభావం ఉంటుందని భావించారు, అక్కడ కూడా లేదు. ఇక్కడ ఖైరతాబాద్కి సంబంధించి కూడా వాళ్ళు కొంత హోప్స్ పెట్టుకున్నారు, ఖైరతాబాద్ కూడా అలాగే నిరాశపరిచింది. ఎందుకంటే గతంలో హైదరాబాద్కి సంబంధించి ఉప్పల్ కానీ, ముషిరాబాదు, అంబర్పేట, ఖైరతాబాదు, గోషామాల్ ఇవి గతంలో 5 అసెంబ్లీ స్థానాలు బీజేపీ ఇక్కడ గెలుచుకుంది. ఒక్క రాజాసింగ్ మినహా మిగిలిన వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు ఓడిపోవడం. రాజాసింగ్ ఇప్పుడు కూడా మొదటి నుంచి గెలిచేటువంటి పేరు ఏది అంటే ఒకటి రాజాసింగ్ పేరు వినిపించింది, ఇంకొకటి ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ ఖచ్చితంగా గెలుస్తామనేటువంటిది వినిపించింది. మిగతా వాళ్ళకి సంబంధించి డౌటెడ్గా ఉన్నారు. కాకపోతే ఇక్కడ బీజేపీకి సంబంధించి వాళ్ళు ఆత్మసంతృప్తి చేసుకునేటువంటి విషయం ఏంటంటే 22 స్థానాలకు సంబంధించి
వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఐదర్ బీఆర్ఎస్తో పోటీ పడ్డారు లేదా కాంగ్రెస్తో పోటీ పడ్డారు. సో 22 స్థానాల్లో సెకండ్ పొజిషన్ ఉండడం, గతంలో చూసుకుంటే 105 స్థానాల్లో వాళ్ళు డిపాజిట్లు కోల్పోయారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్కి వచ్చామనుకుంటున్నారు. కానీ బెటర్ పొజిషన్ అనేది సరిపోదు. బీఆర్ఎస్ విషయంలో ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని క్యాప్చర్ చేయడంలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. అది బీజేపీ వెనుకంది. దానికి కారణము రకరకాలుగా చెప్తున్నారు. అంటే ఆ అధిష్టానానికి సంబంధించి అంటే కొన్ని మార్పులు చేర్పులు, అధ్యక్ష మార్పులు చేయడం, బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకున్న అది ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంకా పూర్తిగా స్థాయిలో ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాల్సి ఉండే ఆ గ్యాప్ అనేది అలాగే ఉండిపోయింది. వీళ్ళు చేశామనుకున్నారు, ప్రజల దగ్గరికి చేరింది అనుకున్నారు. కానీ ప్రజల దగ్గరికి చేరడంలో మాత్రం ఒక మధ్యలో గ్యాప్ వచ్చేసింది. అది బాగా దెబ్బతీసింది. అట్ ద సేమ్ టైము వీళ్ళకి పెరిగినటువంటి ఓటింగ్ శాతం కూడా అండ్ ముఖ్యంగా హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో మనకు బీజేపీ ఓటింగ్ అంటే ఒకటి హిందుత్వ ఓటింగ్ ఉంటుంది, లేదా యువత వేస్తారు, లేదా కాస్త అక్షరాస్యత ఎక్కువగా ఉన్న లిటరసీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళకి పడితే అక్కడే ఎక్కువగా హోప్స్ పెట్టుకుంటారు. కానీ ఈసారి అలా కాదు. పట్టణ ప్రాంతాలను మించి గ్రామీణ ప్రాంతాల వరకు కాస్త బీజేపీ వెళ్ళిందంటే తెలంగాణలో ఎస్ అఫ్ కోర్స్ గతంతో పోల్చుకుంటే బీజేపీ పుంజుకుంది. కాకపోతే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పూర్తి స్థాయిలో తన వైపు తీసుకెళ్లడంలో విఫలమైంది. కానీ అది ఇప్పుడు ఉండకూడదు. ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి లోపం జరగకుండా సాధ్యమైనంత బట్టి ఎక్కువ సీట్లను గెలుచుకోవాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. దానిలో భాగంగా గతంలో లాగా చివరి మూమెంట్లో డెసిషన్స్ తీసుకోవడం, చివరి మూమెంట్లో అభ్యర్థులు ప్రకటించడం, లాస్ట్ మూమెంట్లో ఏదో హరీబరీగా మీటింగ్స్ పెట్టేసేసుకోవడం, కింది స్థాయి వరకు దాన్ని చేరకుండా ఉండడం, ఇలాంటి తప్పిదాలు తిరిగి రిపీట్ చేయకూడదు. ఎంపీ ఎలక్షన్స్కి మాత్రం మనం కలిసిమెలిసి పనిచేయాలి, కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలని బీజేపీ వాయిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని కాస్త పక్కకే ఉంటుంది అని. బీజేపీ వర్షన్ ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించి కన్నా కూడా కాంగ్రెస్ ఈ రెండింటికి సంబంధించి మేము గట్టి పోటీ ఇస్తాము, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సెకండ్ పొజిషన్ కోసం పోట్లాడాలి. ఈసారి మేము ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి అంటే ఏ పోల్స్కి ఏ ఎగ్జిట్ పోల్స్కి కూడా అందనంత కట్టుదిట్టమైనటువంటి ఓటింగ్ మాకు ఈసారి రాబోతుంది. ప్రజలు మేము వెళ్ళినప్పుడు సరే ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అయితే మేము కాంగ్రెస్కి ఇస్తామేమో, కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఖచ్చితంగా మేము బీజేపీకే ఓటేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మాతో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఈసారి గట్టి పోటీ ఇస్తుంది, ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే వాక్యం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని అయితే ప్రస్తుతం కిషన్ రెడ్డి చెప్తున్నారు. మీటింగ్ అయితే ఇంకా నడుస్తుంది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, ఆ నియోజకవర్గాల్లో ఏది వెళ్తే బాగుంటుంది, అక్కడ సామాజిక సమీకరణలు ఏంటి, అక్కడ ఇన్ఛార్జీలుగా ఎవరు నియమించాలి, అండ్ మండల అధ్యక్షులకు సంబంధించి కానీ ఎవరిని ఆ ప్రాంతాలంటే ఇప్పుడు ఒక ఎంపీ స్థానానికి సంబంధించి అక్కడ ఒకరిని ఎవరినైనా ఇన్ఛార్జిగా నియమించాలి. ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారితో పాటు ఇంకెవరిని వాళ్ళతో టైప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా రాబోతుంది కొద్దిసేపట్లో. రైట్, థ్యాంక్ యూ స్వప్న ఫర్ దిస్ లైవ్ అప్డేట్స్.